బాహుబలి మూవీకి మూవీస్లో ఫోటోగ్రఫీ స్టాండర్డ్ రూల్ అయిన రూల్ ఆఫ్ థర్డ్స్ని కావాలని బ్రేక్ చేశారు. ఈ విషయం మీకు తెలుసా? ఫోటోగ్రఫీలో బేసిక్ రూల్ ఏంటంటే సబ్జెక్ట్ని సెంటర్లో కాకుండా ఆఫ్ సెంటర్లో ప్లేస్ చేయాలి. అప్పుడే డైనమిక్ ఫీల్ వస్తుంది. బట్ రాజమౌళి గారు అండ్ సెంథిల్ కుమార్ గారు చాలా స్ట్రాటజిక్గా సెంటర్ కంపోజిషన్ యూజ్ చేశారు. ప్రభాస్ శివలింగం లిఫ్ట్ చేసే సీన్ కానీ, రాణా దగ్గుబాటి ఇంట్రడక్షన్ సీన్ కానీ, వార్ డిక్లరేషన్ షాట్ అన్ని సెంటర్ కంపోజిషన్. కానీ ఎందుకు మనం ఒక షాట్ లో పవర్, డామినెన్స్ అండ్ సిమ్మెట్రీని చూపించడానికి సెంటర్ ఫ్రేమింగ్ అనేది పర్ఫెక్ట్ చాయిస్. వాటర్ ఫాల్ సీన్ దగ్గర లేదా ఆర్మీ ఫార్మేషన్ సీన్ లో సబ్జెక్ట్ సెంటర్ లో పెట్టి బ్యాక్గ్రౌండ్ సిమ్మెట్రీ మెయింటైన్ చేశారు. అలా చేయడం వల్ల సీన్స్ ఎపిక్ గా క్రియేట్ అయ్యాయి. సెంటర్ కంపోజిషన్లో కూడా రిస్క్స్ ఉన్నాయి. సీన్ సరిగ్గా కంపోజిషన్ చేయకపోతే చాలా బోరింగ్గా, స్టాటిక్గా ఫీల్ అవ్వచ్చు. బట్ మూమెంట్, స్కేల్ అండ్ సిమ్మెట్రీ ఇవి యాడ్ చేస్తే డ్రమాటిక్గా ఇంపాక్ట్ పెరుగుతుంది. బాహుబలి రూల్స్ని బ్రేక్ చేసింది, కానీ పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఎగ్జిక్యూట్ చేసి రికార్డులు బ్రేక్ చేసింది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అకౌంట్ను ఫాలో చేయండి.